హాయ్ హలో అందరికీ. మేమైతే హైదరాబాద్ నుంచి మా ఊరికైతే వెళ్తున్నామండి. ఎందుకంటే మా ఊరి గ్రామ దేవతగా పిలువబడే శ్రీ సౌరమ్మ తల్లి మారమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ నేను మా అక్క అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే టెంపుల్కి రీచ్ అవ్వాలి కాబట్టి. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మేమైతే ఆ టెంపుల్కి అయితే వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి బోనం అయితే వెళ్తామండి. అక్కడ అమ్మవారికి చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి శ్రీ సౌరమ్మ తల్లి మారమ్మ తల్లి వారి టెంపుల్. ఇక్కడ అమ్మవారికి ప్రతి మంగళవారం శుక్రవారం అయితే బోనం అయితే వెళ్తామండి. అంటే మా ఊరి జనాలు కాకుండా పక్కన ఊరి జనాలు కూడా ఎంతోమంది ఈ దేవతను కొలుస్తారు. ఎందుకంటే ఎలాంటి కోరికలు ఉన్నా మన మనసులో కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి కొన్ని వందల సంవత్సరాలుగా ఆ దేవత అయితే మా ఊర్లో ఉన్నారు. కొన్ని వందల సంవత్సరాలుగా మేమైతే దేవతనైతే కొలుస్తాము. చూస్తున్నారు కదా, ప్రతి మంగళవారం, ఆదివారం, శుక్రవారం 3 వారాలు ఇక్కడికి వచ్చి అన్నం వండి పచ్చి పులుసు చేసి బోనం అయితే వెళ్తామండి. ఫస్ట్ అన్నం వండుతాము. అన్నం వండిన తర్వాత యాక్చువల్గా చాలామంది కుండలలో చేయొచ్చు, లేదంటే గిన్నెలో కూడా చేయొచ్చు. మేమైతే అదే చూస్తున్నారు కదా, సర్వలో అయితే చేసాము. ఒక దాంట్లో వచ్చేసి పచ్చి పులుసు చేసింది మా అమ్మ. ఇంకొక దాంట్లో వచ్చేసి అన్నం అయితే వండాము. కోడి కూడా అమ్మవారికి కూడా రెడీగా ఉంది అండి అమ్మవారికి సమర్పించడానికి. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే సున్నం ఉంటుంది కదా, ఆ సున్నం ఆ గిన్నెకి మొత్తం రాసి పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెడతారండి. పూలు కూడా చుడతారు. పూలు చుట్టి మనమైతే బోనం అయితే వెళ్ళొచ్చు. బోనం ఎత్తుకొని అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేసామండి. చేసిన తర్వాత బోనం అయితే వెళ్ళాము. బోనం ఎత్తుకుంది నేనే అండి. తర్వాత బోనం వెళ్ళిన తర్వాత దేవతకి ఆ అన్నం పచ్చిపులుసుతో చేసిన ప్రసాదం అయితే అమ్మవారికి ఇస్తరాకులో పెట్టి అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా అయితే సమర్పిస్తారు. బోనం అయిపోయిన తర్వాత ఆ కోడి ఉంటుంది కదా, కోడి కూడా మనం అమ్మవారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత కిందకి వచ్చి అది కోడిని అయితే కోస్తారు. కోడిని కోసిన తర్వాత తల ఉంటుంది కదా, దాని ఆ తలకి కుంకుమ బొట్టు ఇంకా కొంచెం కళ్ళు పోసి 1 రూపీ కాయిన్ పెట్టి మేమైతే మొక్కుతామండి. అమ్మ తల్లి, ఏమైనా తప్పులుంటే క్షమించండి, ఇంకా మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుంది. మా మనసులో అయితే కోరుకున్నాము. ఇప్పుడు మా అమ్మ వచ్చేసి ఆ కోడి అదైతే క్లీన్ చేస్తుంది. మేము దాన్ని కాల్చి మా అమ్మ కాలుస్తుంది చూడండి. ఎందుకంటే కోడి కాలిస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాల్చి కట్టెల పొయ్యి పైన చికెన్ చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది కదా. అలా చూడండి, మా అమ్మ అయితే కోడిని అయితే కాలుస్తుంది. అసలు ఆ వెదర్ అదంతా ఎంత బాగుందో చూడడానికైతే మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో మనకు అలాంటి లొకేషన్స్ కానీ అలాంటి వెదర్ కానీ మనకైతే ఎక్కడ దొరకదు. మనకు ఎప్పుడైనా అప్పుడు ఫెస్టివల్స్ టైంలో ఊరికైతే వెళ్తాం కదా, ఊరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే చాలా, అసలు చెప్పలేని మాటల్లో చెప్పలేము అసలు. ఇప్పుడైతే కోడి అయితే పూర్తిగా కాలిపోయిందండి. మా అమ్మ పైన ఉన్న చిన్న తొప్పుడు అయితే తీస్తుంది. అయితే ఆ కోడి లోపల లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ తీసి కట్కైన దగ్గర, అంటే అక్కడ కోసేవాళ్ళు, కట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మా ఊరి వాళ్ళే ఉంటారు. కొంచెం 50 రూపీస్ అమౌంట్ ఇస్తే అదైతే మొత్తం మనకు కట్ చేసి అయితే ఇస్తారు. లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ అయితే తీసి కాల్చి ఆ అమ్మవారికి ఆల్రెడీ అన్నం పచ్చి పులుసుతో మనమైతే ఇస్తరాకులో పెట్టి అమ్మవారికి నైవేద్యం పెడతాం కదా, మళ్ళీ ఆ లివర్ని కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ లివర్ తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెడతారండి. అమ్మ, మీకైతే అన్నం పచ్చిపులుసు కోడితో కళ్ళుతో మేమైతే సమర్పిస్తున్నాము, నైవేద్యం అయితే సమర్పిస్తున్నాము అని చెప్పి మన మనసులోని కోరిక కోరుకున్నామంటే మనకి ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరుతుందని చెప్పి మా ఊరి ప్రజల నమ్మకం అండి. ప్రతి సంవత్సరం మేము ఎక్కడున్నా సరే మాకు అన్నం పచ్చిపులుసుతో వండి మేమైతే కోడిని కోసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కోడి కట్టెల పొయ్యి పైన కోడి కోసి చికెన్ ఫ్రై చేసుకొని అయితే మంచిగా